ఇప్పుడు మీకు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, ఇది పప్పుల పొడి. లాస్ట్ వీడియోలో మీకు నేను ఎలా తయారు చేయాలో చూపించి ఉన్నాను, దాన్ని ఒకసారి చూడండి. ఈ రెండు కలిపి ఇప్పుడు మీకు నేను బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తా. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండీ పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాన్ స్టిక్ అయితే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు మన నాన్ స్టిక్ వాటర్ లేదు కదా, నాన్ స్టిక్ ప్యాను, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఈ బెండకాయలు దీంట్లో వేసేద్దాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా వేగనిద్దాము. వేగిన తర్వాత ఆ పప్పుల పొడి వేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. చూడండి, ఇలా వేగుతున్నాయి కదా. దీంట్లో నేను ఉప్పు యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ పప్పుల పొడిలో ఉప్పు వేస్తున్నాను కాబట్టి అది వేస్తే సరిపోతుంది. మీకు టేస్ట్ని బట్టి మీరు ఉప్పు కావాలంటే వేసుకోండి. ఇవి బాగా వేగాలి. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా. దీంట్లో ఈ పప్పుల పొడిని యాడ్ చేద్దాం. కావాలంటే దీంట్లో మీరు కొంచెం పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు. పప్పుల పొడి సరిపడా మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత యాడ్ చేసుకొని బాగా కలపండి. చూసారు కదా, ఇంకొంచెం పడుతుంది, ఇంకొంచెం వేద్దాం. చూసారు కదా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పుచారు అట్లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.